ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు కనుమల అరణ్య ప్రాంతంలో కొండల మధ్య దాగి ఉన్న ఓ పవిత్ర క్షేత్రం. భక్తుల తలుపులను నెరవేర్చే అమ్మవారి నిలయం. అదే తలుపులమ్మ లోవ. దారకొండ, తీగకొండ అనే రెండు మహాకొండల మధ్య జగన్మాత తలుపులమ్మగా అవతరించిన అద్భుతమైన పుణ్యస్థలం ఇది. ఒకప్పుడు ఈ ప్రాంతం దట్టమైన అరణ్యంగా ఉండేది. ఎటు చూసినా కొండలు, అడవులు, నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలోనూ అమ్మవారి దివ్యశక్తి ప్రతి అణువులో పరవళ్లు తొక్కుతూ ఉండేది. ఈ ప్రాంతంలోని రెండు ప్రధాన కొండలను స్థానికులు ప్రేమతో దారకొండ మరియు తీగకొండ అని పిలుస్తారు. ఈ రెండు కొండల మధ్యే తలుపులమ్మ అమ్మవారు వెలసి భక్తుల కోరికలను విని అనుగ్రహాన్ని కురిపిస్తూ ఉంటారు. భక్తులు ఎలాంటి కోరికతో అమ్మవారి వద్దకు వచ్చినా ఆ తలుపును నెరవేర్చే తల్లి గనుక ఈమెకు తలుపులమ్మ అనే పేరు వచ్చింది. సంతానం, ఆరోగ్యం, ఉద్యోగం, వివాహం, మనశ్శాంతి, ఐశ్వర్యం ఏ కోరిక అయినా శుద్ధమైన మనసుతో కోరితే అమ్మవారు తప్పక అనుగ్రహిస్తారని స్థల పురాణం చెబుతుంది. స్థలానికి సంబంధించి ఒక పురాణ కథ ఉంది. కృతయుగంలో మహాతపస్వి అగస్త్య మహర్షి ఈ ప్రాంతానికి చేరుకున్నారు. సంధ్యావందనం చేయాలనుకున్న మహర్షికి ఎక్కడా నీటిజాడ కనిపించలేదు. అరణ్యం అంతా ఎండిపోయి ఉండడంతో ఆయన మనసు కలవరపడింది. దాంతో అగస్త్య మహర్షి హృదయపూర్వకంగా జగన్మాతను ప్రార్థించారు. అమ్మా, ఈ ప్రాంతంలో ధర్మాన్ని నిలబెట్టేందుకు నీ అనుగ్రహం అవసరం అని తపస్సులో లీనమయ్యారు. మహర్షి తపస్సుకు మెచ్చిన జగన్మాత అద్భుతం చేసింది. కొండపై నుంచి పాతాళ గంగ ఉప్పొంగింది. నీటి ప్రవాహంతో ఆ ప్రాంతమంతా పవిత్రమైంది. మహర్షి సంధ్యావందనం పూర్తి చేసుకున్నారు. సంధ్యావందనం అనంతరం అగస్త్య మహర్షి జగన్మాతను ప్రార్థిస్తూ ఇలా కోరుకున్నారు. అమ్మా, ఈ ప్రాంతంలోని నీవు కొలువుదీరితే భవిష్యత్తులో అనేక మంది భక్తులకు శుభాలు కలుగుతాయి. మహర్షి కోరికను మన్నించిన జగన్మాత ఈ ప్రాంతంలోని కొండ గుహలో కొలువుదీరింది. కాలక్రమంలో అమ్మవారి భక్తుల కోరికలను అద్భుతంగా నెరవేర్చుతూ ఉండటంతో ఈ క్షేత్రం తలుపులమ్మ లోవగా ప్రసిద్ధి చెందింది. ఈ రోజుకి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తమ అనుభవాలను అద్భుతంగా చెప్పుకుంటుంటారు. ఇక్కడి అమ్మవారు సకల శుభాలను ప్రసాదిస్తుందని భక్తుల అచంచల విశ్వాసం. నమ్మకంతో అడుగు పెడితే అమ్మవారు చేయి పట్టుకొని జీవితాన్ని సరైన దారిలో నడిపిస్తుందనే భావన ప్రతి భక్తి హృదయంలోనూ ఉంటుంది. దారకొండ, తీగకొండల మధ్య తలుపులను నెరవేర్చే తల్లిగా తలుపులమ్మ లోవ ఈనాటికి భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని ప్రసాదిస్తుంది. మీకు ఈ కథ గనుక నచ్చితే జై తలుపులమ్మ తల్లి అని కామెంట్